సుజాత తీవ్ర వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డారు బీజేపీ నేతలు. ప్రస్తుతం దిద్దుబాటు కోసం మేయర్తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. స్థానిక బీజేపీ లీడర్స్ శిలాఫలకం వెంటనే మార్చలేం, ఫ్లెక్సీలో మీ పేరు ఉంటుందంటూ మేయర్ సుజాతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు బీజేపీ నేతలు. కూటమి నేతల మధ్య సమన్వయం ఉండేలా చూస్తామని వివరణ ఇచ్చారు. ఇటు అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా ఒంగోలు సౌత్ బైపాస్ రోడ్లో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ జరగనుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రస్తుతం ఒంగోలు వివాదాన్ని చక్కదిద్దాలని ఆయన స్థానిక నేతలకు సూచించారు. మా సీనియర్ కరెస్పాండెంట్ ఫైరోజ్ అందుబాటులో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఫైరోజ్, ఇప్పుడు స్థానిక బీజేపీ నేతలు మేయర్ సుజాతతో మాట్లాడిన తరువాత గొడవ ఏమైనా సద్దుమణిగిందా? ఆమె ఏమన్నా ఓకే అంటున్నారా? ఫ్లెక్సీలో మాత్రమే పేరు ప్రస్తుతానికి మెన్షన్ చేస్తామని చెప్తున్న దానికి ఆమె ఒప్పుకున్నారా? ఇప్పటికే తనను దాదాపుగా అవమానించారు. బీజేపీ నేతలు రాత్రి మాట్లాడినా కానీ ఆమె సమాధానం పట్టలేదు. ఈ ప్రోగ్రామ్ నేను రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను తీవ్రంగా అవమానించారు. సరే, బీజేపీ నేతలు భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలనే ఉద్దేశం మీద నేను మీడియా పరంగా నేను చెప్తున్నాను తప్పితే నాకు ఇటువంటి వాళ్ళపైన ఆరోపణలు చేయడానికి అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే నన్ను తీవ్రంగా అవమానించారు. ఈ కార్యక్రమానికి నేను రావట్లేదు, నేను ఇప్పుడు ఎలా వస్తాను, వాళ్ళు బీజేపీ నేతలు మాట్లాడిన తర్వాత ముందుగానే తెలియదా, ఒక మేయర్గా ఉన్నాను, ప్రథమ పౌరురాలుగా ఉన్నాను ఒంగోలు నగరానికి. ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఒకవైపున టీడీపీ మంత్రుల్ని పిలిచారు, ఎమ్మెల్యేలని పిలిచారు, శిలాఫలకంలో వాళ్ళ పేర్లు కూడా వేశారు. అలాగే కూటమి నేతలకు సంబంధించినటువంటి కూడా చైర్మన్ షేక్ రియాజ్ పేరు కూడా ఈ ఆహ్వాన పత్రికలు ముద్రించారు. కానీ నన్ను కనీసం ఆహ్వాన పత్రిక కూడా మేయర్గా ఉన్నటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం కూటమి పార్టీలో ఉన్నారు. గతంలో వైసీపీ నుంచి గెలిచిన ఆమె ఎన్నికల తర్వాత ఆమె టీడీపీలో చేరారు. ప్రస్తుతం కూటమి నేతల్లోనూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఇప్పుడు కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు టీడీపీ నేతగా ఉన్నారు వెంకట సుజాత. ఈ నేపథ్యంలో తనను విస్మరించడం వెనక కారణం ఏంటి, ఎందుకు ఇట్లా చేశారు? కాకపోతే ఏంటంటే ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాకపోయినా కానీ ఈ పార్టీ పరంగా జరుగుతుందని చెప్పి బీజేపీ నేతలు చెప్పుకున్నా ఈ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని వీళ్ళందరూ ప్రోటోకాల్ ప్రకారం అందరినీ పిలిచి నన్ను విస్మరించడం ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. అందరూ దాన్ని బట్టి నేను రావాలని చెందాల్సి వచ్చింది. అయితే వాళ్ళు నన్ను బుజ్జగించారు కానీ మాట్లాడారు, కానీ నేను ఈ ప్రోగ్రామ్ రాదలుచుకోలేదని చెప్పి ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా ఈ కూటమి నేతల్లో ఈ వాజ్పేయి విగ్రహావిష్కరణ చిచ్చురేపిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సౌత్ బైపాస్ రోడ్ లో విగ్రహావిష్కరణకి ఏర్పాటు చేశారు. అందరికీ ఆహ్వానాలు పంపించారు కానీ ఈయన మాత్రం ఆహ్వానం పంపలేదు. దీనిపైన అంటే మేయర్ సుజాత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా ఉలిక్కిపడ్డారు. ఒకసారిగా ఆమెతో మాట్లాడి తప్పు సరిదిద్ది ఏర్పాటు చేస్తున్నారు.